పుత్రా, ఈ రోజు రాత్రి అయ్యేలోపు నువ్వు శాప విముక్తుడివి కాకపోతే శాశ్వతంగా మానవుడిగా ఉండిపోతా. ప్రభు ప్రభు, ఏమైంది దేవి? ఆ కావేరి అంత స్వార్థపరురాలు ఇంకెవరు ఉండరు ప్రభు. చిన్ముద్రిక దొరక్కపోతే మీరు శాశ్వతంగా మానవ రూపంలోనే ఉండిపోతారని తెలిసినా కూడా ఆ కావేరి పట్టించుకోవడం లేదు. చిన్ముద్రిక గురించి వదిలేసి తన భర్త పుట్టినరోజు సంబరాలు చేసుకుంటూ మురిసిపోతుంది. ఆ కావేరిని వదిలిపెట్టకూడదు. దేవి, చెప్పాను కదా, మనం దేవతలం. సామాన్య మానవులపై ఆగ్రహించుట తగదు. ప్రభు, మీరు ధర్మస్వరూపులు కాబట్టి ధర్మబద్ధంగా ఆలోచిస్తారు. కాని నేను కాళికాదేవి అంశని. నాకు శిక్షించడమే కాని క్షమించడం తెలియదు. శాంతించు దేవి. నిజంగా కావేరి దగ్గర ఆ చిన్ముద్రిక లేదేమో, అందుకే తను ఇవ్వలేకపోతుందేమో. ఆలోచించు దేవి. ఏం మాట్లాడుతున్నారు ప్రభు? ఆ కావేరి పట్ల జాలి చూపిస్తున్నారా? దేవి, ఆ బాలిక ఏం చేసినా తన భర్త కోసమే చేసింది. తన ఉన్నత వ్యక్తిత్వానికి, సౌశల్యానికి మనం సంతోషపడాలి. సంతోషించాలా? అయితే అర్జున్ని ప్రాణాలతో వదిలేస్తారా? కావేరితో ఇప్పుడే ఆ చిన్ముద్రిక తెచ్చిస్తుంది. ఆ మాట నేనివ్వలేను దేవి. చిన్ముద్రిక నా చేతికి వచ్చిన మరుక్షణం నేను నా విధిని నిర్వహించక తప్పదు. అప్పుడు అర్జున్ ప్రాణాలు కోల్పోక తప్పదు. ప్రభు, మరి అలాంటప్పుడు కావేరిపై జాలి చూపించటం మానేవేయండి. జాలి కాదు దేవి, జరిగిన దాంట్లో ఆ కావేరి తప్పులేదేమో ఆలోచించమంటున్నాను. కావేరి తప్పు ఉన్నా లేకపోయినా చిన్ముద్రికను దాచింది కావేరే కాబట్టి దాన్ని తెచ్చి ఇచ్చే బాధ్యత కూడా ఆ కావేరిదే ప్రభు. అలా ఇవ్వలేదా తన వంశాన్ని నిర్వీర్యం చేస్తాను. ఆవేశపడకు దేవి, చూద్దాం. ఇదంతా ఆ శివయ్య ఆడే ఆట. ఆయనేమనుకుంటున్నాడో అదే జరుగుతుంది. సామాన్య మానవుడైన నీ భర్త కోసమే నువ్వింత తాపత్రయపడుతున్నావే? సమవర్తి, సాక్షాత్ ధర్మస్వరూపుడైన నా భర్త ఇన్ని అవమానాలు పాలవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఈరోజు నీ భర్త పుట్టినరోజని సంతోషపడుతున్నావు కదూ? ఆ పుట్టినరోజు నాడే శపిస్తున్నాను, నా భర్త గనక శాశ్వతంగా మానవుడిగా మారిపోతే నీ వంశాన్ని నిర్వీర్యం చేస్తాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అటు చూస్తే శ్యామలాదేవి కోపం పెరిగిపోతుంది. మా వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేసింది. ఇప్పుడేం చేయాలి? కావేరిపుడు, అర్జున్ బాబు బర్త్డేకి కావేరి ఎందుకింత డల్ గా ఉంది? ఏం జరుగుంటుంది? ఏంటి కాకమ్మా, ఏదో చెప్పబోతూ ఆగిపోయావు? నేను కాదు, నువ్వు చెప్పు. ఈరోజు అర్జున్ బాబు పుట్టినరోజు కదా, నువ్వు ఎందుకు డల్ గా ఉన్నావు? ఏం లేదు కాకమ్మా, పద వెళ్దాం. కావేరిపుడు, ఆగు. నిజం చెప్పు, ఏదో జరిగింది, లేకపోతే నువ్వు ఇంత డల్ గా ఉండవు. అర్జున్ బాబు బర్త్డేని ఒక పండగలా చేసే నువ్వు ఎందుకింత సైలెంట్ గా ఉన్నావు? కాకమ్మా, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని నేనిప్పుడు చెప్పలేను. కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పు కావేరిపుడు. అలా ఎక్కడుందో తెలుసుకోవాలి. ఏంది? ఆ అలా ఇంకా ఇంట్లోనే ఉందా? ఆ యమజతో పాటు దాన్ని కూడా బయట గెంటేశారట కదా, మళ్ళీ ఎలా వచ్చింది? అదంతా పెద్ద కథ. ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు, టైము లేదు. ముందు అలా ఎక్కడుందో కనుక్కోవాలి. తను దొరికితే తప్ప నేను ఈ పరిస్థితి నుంచి బయటపడలేను. సరే పుణ్యం, నువ్వేం భయపడకు. నేను ఎలాగైనా ఆ అల ఎక్కడుందో కనుక్కుంటాను.